హాయ్ అండి. హాయ్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నువ్వు తయారయ్యేవింటి ఇక్కడ? నేను కూడా చాలా బాగున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నిన్నెవడు అడగలేదు ఇక్కడ. రోజు ఇంట్లోనే ఉంటావు కదా, నాకు తెలుసు. నువ్వు బాగుండాలంటే ఫస్ట్ నేను బాగున్నాను. జాగ్రత్తగా చూసుకోప్పుడు నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేను. సరే అండి, ఇంకా విషయం ఆపి సోదాపి ఏంటంటే మా పిల్లల బర్త్డే అండి వాళ్ళ. సో దానికోసం డెకరేషన్ అయి చేసాము. ఈరోజు కాదు, సో కాదు, మేము అదే బర్త్డే ఏ రోజైనా సరే మాకు ఖాళీ ఎప్పుడు ఉంటుందో అప్పుడే చేసుకుంటాం కదా. అరే ఏంట్రా ఇది అంటే సోమవారం బర్త్డే అనుకోండి, మేము శుక్రవారమే బర్త్డే చేసుకుంటాం. ఒకవేళ మంగళవారం బర్త్డే అనుకోండి, అయినా సరే మేము శుక్రవారమే చేసుకుంటాం. బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎందుకంటే మాకు శుక్రవారమే బెటర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్లు ఈ ఉద్యోగాలది ఏంటంటే శుక్రవారం నైట్ కానీ శనివారం కానీ చేసుకుంటాం. పోనీ శుక్రవారం ఆడావిడి కదా అని చెప్పి శనివారం పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, శనివారం పెట్టుకోం మళ్ళీ. ఎందుకంటే శనివారం చాలా మంది నాన్ వెజ్ తింటారు అనమాట. ఓన్లీ వెజ్ తింటామని అంటారు. మనకేమో వెజ్ అంటే పడదు, ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. అందుకని మనం ఫ్రైడే ఈవినింగే పెట్టుకుంటాం అనమాట. సో ప్రస్తుతానికి డెకరేషన్ అది అయిపోయింది అక్కడ. ఇంకా పిల్లలకి అంటే చాలా మంది లాస్ట్ టైము మా చిన్నోడు బర్త్డే చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చామండి. ఇచ్చినప్పుడు అసలు పిల్లలకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే అస్సలు తెలియట్లేదు. గిట్టి మీరు ఒకసారి వీడియో పెట్టండి, అది కూడానే అంటే మీరు ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చారు ఏంటని చెప్పి అడిగారు. నాకు నిజంగా చెప్పాలంటే ఈ డెకరేషన్ వీటి మధ్య అసలు టైమే ఉండదండి. అడావిడి ఇప్పుడు దీన్ని ఇంకా రెడీ చేయలేదు దీన్ని. కానీ మొన్న అడిగారు కదా అని కొంచెం టైం తీసుకుని ఫాస్ట్గా చేసేస్తున్నాను. అంటే అస్తమానం ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వలేములే, ఎందుకంటే సేమ్ ఫ్రెండ్స్ సేమ్ ఇంటి పక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవ్వలేము. బట్ అట్లీస్ట్ వన్ టైము ఇలా ఇచ్చుకోవడానికి మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చేస్తున్నాను. ఇంకా వాచ్ చేయండి మొత్తము. సో ఫస్ట్ ఏం చేశానంటే నేను ఇలాంటి బ్యాగులు కొన్నాను. ఓకే, అంటే పిల్లలకి ఏంటంటే మన ఆడపిల్లలకి మన పిల్లలు ఏంటంటే ఇలాంటి పౌచుల కింద బాగా వాడుతున్నారండి. అంటే ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్ళినా ఇలాంటి లోపల పెట్టుకుని మంచిగానే వేసుకోవడానికి. యూ కెన్ స్టోర్ లిప్స్టిక్స్, అదే మనకి చిన్న చిన్న కూంబులు కానీ చిన్న ఇయర్ రింగ్స్ పిల్లలకి అంటే అలా సరదాగా పెట్టుకునేలాగా అలా పెట్టామన్నమాట. ఇది యూఆర్ అమేజింగ్ అనమాట. అలా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటానని చెప్పి తీసుకుంది. అంటే నేనే ఎత్తుకెళ్ళా, ఇలా బాగుంటుందిరా అంటే మమ్మీ ఇలా ఇద్దాము దాచుకోవడానికి బాగుంటుందని. సో ఫస్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాం. సో ఈ బ్యాగ్లో ఏం వేస్తున్నానంటే ఆల్రెడీ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఈ వీడియో వస్తుంది కాబట్టి పర్లేదు, లేకపోతే ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ కదా మళ్ళీ, లేకపోతే మాకు ఏ గిఫ్ట్లు వస్తున్నాయో తెలిసిపోయినాయి అనుకుంటారు ఫ్రెండ్స్. సో ఇలాంటి బ్యాండ్స్ అండి అమెజాన్లోనే ఆర్డర్ పెట్టేసానండి నేను, వేరే చోట ఎక్కడ కాదు. ఈ మనకి 1/2 డజన్ వస్తాయండి. ఇలాగా చూస్తున్నారండి, ఇలాగ 1/2 డజన్ వస్తాయి. ఈ 1/2 డజన్ ఒక ప్యాకింగ్లో వస్తాయండి. మీకు ఏమైనా లింక్ కావాలంటే నేను అడగండి, అందులో పెడతాను నేను అమెజాన్లోని. ఇలా వస్తాయి. సో తిన ఏం చేస్తుందంటే ఒక్కోటి ఒక బ్యాగ్లో అండి ఇలా, అంటే తనకి ఫ్రెండ్స్ దాదాపు 18 మెంబర్స్ ఎంతో వస్తున్నారండి ఇవాళ. అవన్నీ బ్యాగులు రెడీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా బ్యాగులు రెడీ చేస్తున్నాము. ఈ బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ అందులో వేస్తాం అనమాట ఫస్ట్. సో యా, ఇది ఒకటి. ఇది హెడ్ బ్యాండ్ ఒకటి వేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలాగా ఇంకా మనకి వింటర్ వస్తుంది కదండి. సో ఇలాంటి పిల్లలు బాగా వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు దీపావళి నీకు ఉంటుంది చూడండి. అలా చింపేయింది. నేను తీసేస్తాను కవులు చెప్పేయింది. 10 సెట్ అండి అయ్యి. అవన్నీ లిప్ బామ్లు అనమాట. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్లు అనమాట. అంటే హనీ, రోజ్ హిప్ ఆయిల్, వెనీలా కూడా ఉంది ఇందులో. సో రాలేదు, ఇంతకు ఓపెన్ అయిందే, వచ్చిందండి. సో ఇలా అనమాట అన్ని రకాల ఫ్లేవర్లు ఉంటాయి. సో పిల్లలకి వేసేద్దాం ఒకటి అందులో అని చెప్పి. ఈ బ్యాగ్ కలర్ని బట్టి బాగుంటాయి ఇలాగా. ఇప్పుడు ఇది వేసాం కదండి ఈ కలర్లో. ఇలా ఒక లిప్ బామ్ అనమాట, ఒక హెడ్ బ్యాండ్, ఒక లిప్ బామ్. తర్వాత ఇంకా పిల్లలకి స్లైమ్ అంటే పిచ్చి. అంటే మరి అందరి పిల్లలకి ఏమో నాకు తెలియదు కానీ మా పిల్లలకైతే ఇద్దరు గర్ల్స్ కదండి, ఈ స్లైముల కోసం ఎంత కుడేసుకుంటారంటే పిల్లలు. ఇంకా నాకనే ఉప్పు కాదు అక్కడ. సో ఇవన్నీ పిచ్చి అనమాట వీళ్ళకి. అందుకని సరదాగా వాళ్ళు కూడా ఆడుకుంటారు అని చెప్పి వేసాము. సో అలా ఒక 2 వేద్దాము. సో వాళ్ళు ఏంటంటే 2 మిక్స్ చేసి అలా ఆడుకోవడానికి బాగుంటాయని చెప్పి 2 వేసాము. డిఫరెంట్ కలర్లు ఉన్నాయి ఈ ప్యాచ్. అవి 2 అలా 2 అందులో వేసామండి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏం తెప్పించానంటే నెయిల్ పాలిష్లు అండి. జస్ట్ పేస్టల్ కాదమ్మా, పాస్టల్ కలర్లో పస్టల్ కలర్స్ ఏదో మొత్తానికనే అదో పిచ్చి కలర్లో. సో అవి అంటే బాగా పిచ్చి మా దానికి. అందుకని చెప్పి అలాంటి మా ఫ్రెండ్స్ కూడా ఇష్టమైన తేతే అని గోలెట్టేస్తుంటే ఇంకా ఇలాంటి ఒక 2 సెట్ వస్తాయండి నెయిల్ పాలిష్లు. ఇది కూడా ఒకటి వేద్దామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను.
తర్వాత ఏంటంటే పిల్లలకి కొన్ని ఇలాంటివి కూడా తీసుకొచ్చాను, అంటే పిల్లలకి గుర్తుగా ఉంటుందిలే జెసికాదని చెప్పి. సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. తర్వాత చిన్న చిన్న హార్డ్ వర్కింగ్, బియాండ్ బ్రేవ్, యూ గాట్ దిస్, అలా మంచి మంచిగా బాగున్నాయి. సో ఇలా కొన్ని బ్యాజ్ టైప్లో తెప్పించాను. వెనకాల మిర్రర్ కూడా ఉంటుంది అనమాట, అంటే మనం చూసుకోవచ్చు. వావ్. సో అదొక స్టిక్కర్ అండి. ఇది కూడా నేను కలర్లో ఉన్నాయి మన మ్యాచింగ్. ఇంకా ఇలా బ్యాగులు ఉన్నాయి కదండి, వీటన్నిటికి ఇలా కలర్లు అనమాట, కలర్లుగానే. ఓకే, నెక్స్ట్ స్టిక్కర్స్. రిక్కీ ఆ స్టిక్కర్స్ ఎవరా? ఏంట్రా ఇంతగా ఏంటి చెప్పేవి? Stickers for water bottles. వాటర్ బాటిల్కి స్టిక్కర్ పెట్టుకుంటారంటండి, ఇదో బిల్డప్. దీనికోసం ఎక్కడో ఆర్డర్ పెట్టింది, అదే చూసుకుందిలే ఈ మాత్రం స్టిక్కర్లు ఇలా వేస్తామని. సో బ్యాగ్ కలర్ ఇది కాబట్టి అలా ఇచ్చేస్తుంది. సో ఇలా ఈ బ్యాగ్లో స్టిక్కర్లు కూడా వేస్తున్నాం అనమాట. ఇది అసలైన క్యూటెస్ట్ అనమాట. సో ఇవి చాలా కలర్లో చిన్న నెక్సెట్ తెప్పించానండి పిల్లలకి. నేను కలర్ తెప్పించాను. నిజం చెప్పు, ఎవరు ఆర్డర్ పెట్టింది? నేనే. సో అబద్ధాలు ఆడేస్తుంది. చెప్పు ఎవరు చెప్పే చేశారు ఇది? సరే సో నేనే. ఇది ఇలా ఉంటుందండి, కనిపిస్తుందండి మీకు? ఇలా చిన్న బటర్ఫ్లై వచ్చి బాగుంది, చాలా క్యూట్గా ఉంది, అంటే పిల్లలకి బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చూసారు ఎంత బాగుందో? సో ఇది ఇంక దీనికి ఇందులో అన్నీ వేసాం కదండి కలరు, ఇలాగా బ్యాడ్జ్ అన్నీ వేసాం కదా, ఇలా దీనికి కూడా కలర్ మ్యాచింగ్ అయ్యేలా ఇలా వేసాం అనమాట. సో ఇది బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇంక బ్యాగ్ అంతటిని ఇందులో పెట్టేయచ్చు అనమాట. ఇంక ఇదే ఉందిలే, బ్యాగ్ చూపించడానికి ఏం లేదు కానీ. బట్ ఇదేంటంటే మొత్తం ఫుల్ బ్యాగ్. ఆ బ్యాగ్లో ఒక హెడ్ బ్యాండ్ అండ్ కిడ్స్ చైన్, స్లైమ్ ఆడుకోవడానికి, దెన్ నెయిల్ పాలిష్, లిప్ బాము, దెన్ బ్యాడ్జ్, దెన్ వాటర్ బాటిల్ స్టిక్కర్లు అనమాట. ఇలా ఇవన్నీ వేసాము. నాకైతే పిల్లలు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. లెట్స్ సీ మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. బట్ నేను మాత్రం ఇలాగ చేసాను. బ్యాగ్ కూడా సో బ్యాగ్లో వేసాం అన్నమాట. ఇది బర్త్డే బ్యాగ్. సో మీకు కూడా ఇలా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇలా వేసుకుని. ఏమైనా లింకులు కావాలితే నన్ను అడగండి, వేసేస్తాము. బట్ చైన్స్ చాలా బాగా నచ్చేసినాయి. ఇవాళ జెసికా కూడా ట్రై చేస్తే బెటర్ ఏమో, దాని బర్త్డే డ్రెస్ వేసిన తర్వాత. ఇంక మిగతా వీడియోస్ మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.